వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. సక్సెస్ కోసం పరిగెత్తడం తప్పు కాదు, రేపటి కోసం ప్లాన్ చేయండి. కానీ మన దగ్గర ఉన్న ఈ రోజుని వదులుకోకండి. మన దగ్గర ఉన్న ఈ రోజుని, ఈ క్షణాన్ని, మన ప్రస్తుత జీవితాన్ని వదిలేసి ఉందో లేదో తెలియని రేపటి కోసం ఎందుకు త్యాగం చేస్తున్నాం? రేపు ఏం జరుగుతుందో అని భయపడుతూ ఈ రోజుని అనుభవించడం మర్చిపోతాం. ఎప్పుడో ఒక రోజు రేపు అన్నీ బాగుపడతాయనే ఆశతో మనం ఈరోజు నవ్వటం మర్చిపోతాం. ఇప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడటం మర్చిపోతాం. రేపటి కోసం మన మనసుకి నచ్చే కోరుకునే చిన్న చిన్న సంతోషాలను వదిలేస్తాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, రేపు నిజంగా మన చేతుల్లో ఉందా, లేదా మనం ఊహల్లో సృష్టించుకున్న ఒక ఫేక్ టుమారో మాత్రమేనా? రేపు ఏం జరుగుతుందో, ఏం చెయ్యాలో అని ఆలోచిస్తూ మనం ఈ రోజుని మర్చిపోతున్నాం. ఇప్పుడు చేసే పనులు, ఈరోజు చేసే ప్రయత్నాలు, ఇప్పుడు చేసే కృషి, ఇవి నిజంగానే మన రేపటిని నిర్మిస్తాయి. కానీ ప్రతిదీ రేపటి కోసమే అంటే ఈ క్షణాన్ని, ఈ అందమైన రోజుని మిస్ అవుతాం. అది తిరిగి ఎప్పటికీ రాదు. జీవితం ఇదొక చిన్న ప్రయాణం. ప్రతిరోజు ఒక కానుక, ప్రతి క్షణం మన చేతుల్లో ఉన్న ఒక అద్భుతమైన అవకాశం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈరోజు ఉన్న ఆనందాన్ని వదిలేసి అసలు రావచ్చో లేదో తెలియని రేపటి కోసం పరిగెడుతున్నాం. ఒకసారి చుట్టూ చూడండి. మీ చిన్న నవ్వు కోసం ఎదురు చూసే అమ్మా నాన్న, మీతో ఒక్క క్షణం గడపాలని ఆశపడుతున్న స్నేహితులు, కొంచెం సమయం కేటాయిస్తే చాలు అని అనుకునే మీ భాగస్వామి, ఇవన్నీ తెలుసా మీకు? ఇదే మన చేతుల్లో ఉన్న జీవితం, అసలైన జీవితం. రేపు మంచి ఉద్యోగం వస్తేనే సంతోషిస్తాను, రేపు నాకు గుర్తింపు వస్తేనే నేను విలువైన వాడిని, రేపు నా కల నెరవేరుతుందో లేదో అన్న భయంతో ఈరోజు బాధపడాలి అని ఎందుకు మనం మన మనసు మీద భారం పెడుతున్నాం? సక్సెస్ కోసం పరిగెత్తడం తప్పు కాదు, కానీ ఈరోజు ఈ క్షణాన్ని ఆస్వాదించకుండా, జీవించకుండా పరిగెత్తడం 100% తప్పే. రేపటి కోసం ప్లాన్ చేయండి, కానీ మన దగ్గర ఉన్న ఈ రోజుని వదులుకోకండి. రేపటి కోసం కష్టపడండి, కానీ ఈ క్షణంలో ఉండే అందాన్ని, ఆనందాన్ని తొక్కేయకండి. ఎందుకంటే మనకు నిజంగా ఉన్నది ఒకటే, అది ఇప్పుడే, ఈ క్షణమే. ఒక ఫేక్ టుమారో కోసం ఈ రోజుని చంపేయద్దు. ఈ రోజుని ప్రేమించండి, గౌరవించండి, జీవించండి, సంతోషంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.